22A ఎఫెక్ట్ మామూలుగా లేదు. హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్స్ స్తంభించిపోయాయి. మిగతా చోట్ల రిజిస్ట్రేషన్స్ తగ్గాయి. కొన్ని చోట్ల సాధారణ ప్రైవేట్ భూములు కూడా ఈ జాబితాలో చేరడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లల పెళ్లిళ్ళకి, చదువులకి లోన్లు తీసుకునే వీలు లేకుండా పోయింది. అమ్ముదామంటే ఆటోమేటిక్ గా బ్లాక్ లిస్ట్ లో ఉంటుంది. దీంతో కొనేందుకు ఎవరు ముందుకు రావటం లేదు. ప్రస్తుతం దీనిపై హై లెవెల్ కమిటీ ద్వారా రికార్డుల ప్రక్షాళన, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఈ సమస్యకి ఎప్పటికి పరిష్కారం దొరుకుతుంది? డిజిటల్ రికార్డుల లోపాలతో ప్రైవేటు భూములు ఈ జాబితాలోకి వచ్చాయని చెప్తుంటే అందుకు బాధ్యులు ఎవరు? చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకసారి మన రిపోర్టర్స్ ముగ్గురు కూడా రెడీగా ఉన్నారు హైదరాబాద్లో వివిధ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో. ఎందుకంటే ఈ 22A కింద రిజిస్ట్రేషన్లు కాక ఆ ప్రాపర్టీని కుదువు పెట్టి లోన్ తీసుకుందామంటే బ్యాంకులు లోన్ ఇవ్వక చాలా మంది అల్లాడిపోతున్నారు. అందుకే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గరికి వచ్చి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గొడవలు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి దుస్థితి? మా ప్రాపర్టీ మీద మీ రైట్స్ ఏంటి? అసలు బ్లాక్ లిస్ట్ లో ఎలా పెడతారు అని. అందుకని వేరు ప్లేసుల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర రాణా ఉన్నారు, అండ్ గౌతమి అండ్ మహేందర్ ముగ్గురు కూడా మనకి రెడీగా ఉన్నారు. ఒకసారి పీసీఆర్ రాణా దగ్గరికి వెళ్దాం. ముందు రాణా, ఏంటి అక్కడ ఏమంటున్నారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర? ఈ 22A బాధితులు ఎవరైనా ఉన్నారా మీ పక్కన? ప్రస్తుతం అయితే ఇక్కడ నేను హైదరాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ కొంతవరకు కూడా సమస్య తగ్గింది. ఎందుకంటే కొత్త లిస్ట్ ఇంకా చేతికి రాలేదని వాళ్ళు అంటున్నారు. పాత లిస్ట్ ఉన్నప్పుడు మాత్రం అప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు మేమంతా వాటిని నివృత్తి కూడా చేశామని చెప్తున్నారు. అయితే ఈ 22A చట్టం కింద ఏ భూములు వస్తాయి ఏంటి అన్న దానిపై కూడా మనం ఒక క్లారిటీ అయితే తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. ప్రస్తుతం అయితే నాతో పాటు హైదరాబాద్ సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ కూడా ఉన్నారు. సో ఒకసారి అడుగుదాం ఏంటి గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎక్కువగా ఈ అపార్ట్మెంట్స్ కానీ ఇవంతా కూడా ఎల్బీ నగర్ ప్లేస్లో చాలా ఎక్కువ ఉంటాయి, ఇంకా హైదరాబాద్ దగ్గర కూడా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు డివిజన్స్ కొంచెం సపరేట్ అయ్యి సో ఈయన రిజిస్ట్రార్గా ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటని ఒకసారి అడుగుదాం. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ 22A సెక్షన్ వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటి మీ పరిధిలో ఉన్నటువంటి గతంలో ఎలాంటి ఇబ్బందులు ఉండేది? ఇప్పుడు పాత లిస్టుకి కొత్త లిస్టుకి మీరు ఫైండ్ అవుట్ ఏం చేశారు? మన దగ్గర ఉన్న చిన్న జ్యూరిడిక్షనే హైదరాబాద్ ఆఫీస్కి. మనకు పాత లిస్ట్ ఏదైతే ఉందో కొత్త లిస్ట్ సేమ్ ఉంది. మనకేం చేంజెస్ రాలే. కొత్త లిస్టులో 22A కింద 25లో వచ్చింది, 25 డిసెంబర్కి. మన కొత్త లిస్టులో 22A కింద ఏం కొత్త లిస్ట్ రాలేదు. పాతది ఏదైతే ఉందో అదే కంటిన్యూ ఉంది. అంటే ఇప్పుడు పాత లిస్టులో మీకు ఏమేమి ఇచ్చారు? అంటే ఏ ప్లేసెస్లో నిషేధిత జాబితా ఉండొచ్చు అనేది అప్పుడు ఏమి ఇచ్చారు మీకు? ఉంది, ఆ సర్వే నెంబర్స్ కొన్ని ఉన్నాయి, మనకు ఆన్లైన్లో గిట్ట దొరుకుతుంది చూసుకుంటే. సేమ్ లిస్ట్ అది యథావిధిగా ఉంది. ఏంటి ఇప్పుడు ఆ సెక్షన్లో అన్నట్టుగానే ఇప్పుడు సేమ్ గవర్నమెంట్కి సంబంధించిన భూములు మాత్రమే ఇప్పుడు డిస్ప్యూట్స్ ఉన్నటువంటి అవి కానీ ప్లాట్స్ కానీ అవన్నీ కోర్టు కేసులో మనమే ఫీడ్ చేసాం కదా. అది డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ ఏదైనా ఏ రీజన్స్ ఉన్నా మనకి కోర్టు ఆర్డర్ తీసుకొస్తే మనమే ఫీడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఆ లిస్ట్లో ఉండేటివి కానీ ఒకవేళ పొరపాటును కూడా ఒకసారి ఈ గవర్నమెంట్ది కాకుండా ప్రైవేట్ ప్రాపర్టీ కూడా నిషేధిత జాబితాలో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా, వాటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? కొన్ని ఆఫీసులలో జరిగిందని తెలిసింది, మన దగ్గర ఈ చేంజెస్ ఏం రాలేదు. కొత్త లిస్ట్ పాత లిస్ట్ ఏదైతే ఉందో కొత్త లిస్ట్ సేమ్ ఉంది. అలాంటి కొన్ని ఆఫీసులో ఇష్యూస్ ఉన్నట్టుంది, మన ఆఫీస్లో ఏం రాలేదు. అది అలాంటి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, తర్వాత చేసుకోవచ్చు. కలెక్టర్ లిస్ట్ అడిగారు, అది ఉన్న వాళ్ళని పంపించినట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు ధరణి వచ్చింది, ఇప్పుడు భూభారతి వచ్చింది. సో దీనివల్ల రెండు కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ధరణి వచ్చినప్పుడు చాలామంది ఇట్లా ఈ లిస్టులోకి వెళ్ళిపోయి తర్వాత భూభారతి దాంట్లో తీయలేదు అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో చాలా వరకు కూడా ఇదే అనుమానాలు ఉంటాయి కదా. సో దాని తగ్గట్టుకి 22A కూడా పడింది. సో ఎట్లా మీరు ప్రజలకి ఈ అవగాహన చేస్తారు? అంటే మన దగ్గర ఉన్న 22లో కానీ 22A కింద వచ్చింది. అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ మన ఏరియాలో. మనకు వచ్చేసి అర్బనే కదా, మ్యాక్సిమం రెసిడెన్షియల్ జోనే ఉంది కదా. 22A కింద వచ్చింది మన దగ్గర హౌస్ సైట్ లో కానీ చాలా తక్కువ, ఏం రాలేదు. ఇంతకుముందు ఏదైతే లిస్ట్ ఉందో అదే లిస్ట్ ఉంది. నాన్ అగ్రికల్చర్ కింద ఏది రాదు. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ రాణా. ఒకసారి ఇది హైతనగర్ సిచ్యువేషన్. అక్కడ ఏంటంటే జోన్ పరిధి చాలా తక్కువ అంటున్నారు. 22A వివాదం అనేది కొంత తక్కువ ఉందని చెప్తున్నారు. ఒకసారి సిటీలోకి వద్దాం. మా కొలీగ్ గౌతమి అండ్ మహేందర్ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా గౌతమి దగ్గరికి వెళ్దాం. గౌతమి, మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు? ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఉన్నారు? ఏంటి అక్కడ ఏమంటున్నారు? రైట్ రోహిత్, అయితే ఇక్కడ ప్రెసెంట్ మనం ఏంటంటే ఇక్కడ అమీర్పేట దగ్గర ఉన్నాము. ఈ 22A ఎఫెక్ట్ ఇక్కడ భారీగా పడినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సంబంధించి అంటే ఒక్కసారిగా ఈ 22Aలోనే అంటే
అన్ని పర్మిషన్ అంటే మామూలుగా అడ్వాన్స్ కట్టిన తర్వాత ఇంకా రిజిస్ట్రేషన్కి సిద్ధంగా మేము ఉన్నాము అనుకున్న టైంలోనే ఇలాంటి 22A అన్నది పడ్డం అన్నది మాకు అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే ఈ పిల్లలు పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే హోమ్ లోన్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఫ్యామిలీస్లో సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటి భూముల మీద కొంతమంది ఆధారపడి ఉంటాయి. అంటే మామూలుగా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఆధారపడి ఉంటాయి. మరి ఇప్పుడు దీన్ని లోన్లు పెట్టనివ్వకాలి అంటే గౌతమి, మీ పక్కన ఎవరైనా 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్లో వాళ్ళ ప్రాపర్టీ ఉండి సాల్వ్ చేసుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన బాధితులు ఎవరైనా ఉన్నారా? రైట్. అయితే ఆ పొద్దు నుంచి మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే ఎవరు అంటే ఒకరు ఇద్దరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ ఎవరు కూడా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అన్నది మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కొంచెం నిరుత్సాహంలో ఉన్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్న టెన్షన్స్లోని మేమేం మాట్లాడతామమ్మా, ముందు మా ల్యాండ్ ఇలాంటి లిటికేషన్స్లో ఉన్నాయి, లేకపోతే ఇలాగా అవ్వదని చెప్తున్నారు, 22A కింద వెళ్ళిపోయిందని చెప్తున్నారు, రిజిస్ట్రేషన్ అవ్వడం లేదని చెప్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ టెన్షన్స్లో వాళ్ళు ఉన్నారు. మరి అయితే ఇది ఎప్పుడు దీని నుంచి మేము బయటపడతాము, లేకపోతే ఎప్పుడు మా ల్యాండ్స్కి సేఫ్ అన్నది వస్తుంది అని చెప్పి. ఇప్పుడు మీరున్న అమీర్పేట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బంజారా హిల్స్, జూబ్లీస్ ఏరియాలన్నీ కూడా బహుశా దాని కిందకే వస్తాయి. అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఏం చెప్తున్నారు దీని గురించి? రైట్. అయితే ప్రెసెంట్ మనం సబ్ రిజిస్ట్రార్తో మనం మాట్లాడే ప్రయత్నం చేయలేదు అశోక్. ఎందుకంటే మనం పైకి వెళ్ళాలనుకునే లోపు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన అధికారులు చూడొచ్చు, అంటే 11:30 అవుతుంది, కానీ పైన అధికారులు కొంచెం ఈ హడావిడిలో ఉన్నారు. మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు కొంచెం టైం పడుతుంది అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. మనకి అంతసేపు కనుక అయినట్లయితే ఇక్కడికి ఆ రిజిస్ట్రేషన్స్కి వచ్చే వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేకపోతే అధికారుల బైట్స్ కూడా మనం తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాము. సో వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న దానిపైన కూడా పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అశోక్. ఓకే, థ్యాంక్ యూ గౌతమి. ఇక మహేందర్ సికింద్రాబాద్ లో ఉన్నారు, అక్కడ నుండి కూడా ఏంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేందర్, మీరున్న అక్కడ సికింద్రాబాద్ పరిధిలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎవరైనా వచ్చారా బాధితులు? ధనలక్ష్మి, ఇక్కడ సికింద్రాబాద్ వల్లభ్ నగర్ సబ్ రిజిస్టర్ దగ్గర మనం ఉన్నాం. 22A సంబంధించి ఏమైనా ఫైల్స్ ఇక్కడ ఉన్నాయా, అంటే ఏమైనా బాధితులు ఉన్నారా అంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ మనకు చాంతాడంత లిస్టు చూపించాడు. ఇప్పటి వరకు అపార్ట్మెంట్లుగా వెలిసిపోయాయి, ఒక్కొక్క ఫ్లాట్గా డివైడ్ అయిపోయింది. 10 ఎకరాల ఎక్స్టెంట్లో చిన్న పార్టు ఆ 22Aలో ఉన్నా సరే దీనికి కూడా ఇన్వోసి రావాలండడంతో చాలా వరకు కూడా అపార్ట్మెంట్ వాసులు ఇక్కడికి 22 అంటే అమ్మాలన్నా కొనాలన్నా కూడా ఇక్కడ ఇన్వోసీల కోసం వస్తున్నారు. ఇక్కడ నుంచి క్లారిటీ లేదంటే క్లియరెన్స్ లెటర్ తీసుకొని పాత లెటర్ ఒకటి ఇన్వోసీ దీంట్లో అంటే ఏదైతే అపార్ట్మెంట్ కట్టే సమయంలో దీనికి క్లియరెన్స్ ఉందా లేదా అది కూడా జోడించి యుఎల్సి కలెక్టరేట్కి వెళ్ళాలంటగా వీళ్ళు సూచిస్తున్నారు. వీళ్ళ నుంచి కలెక్టరేట్కి వెళ్ళడం, కలెక్టర్ నుంచి ఇక్కడ తిరగడం, వీళ్ళకి ఇక్కడనే మొత్తం కూడా సమయం అంతా కూడా ఇక్కడ వృధా అవుతుంది. దీంట్లోనే అక్కడ కాలయాపన చేయడంలోనే దళారీలు కూడా ఎంటర్ అవుతున్నారు. చాలా మంది బాధితులు ఉన్నారంటున్నారు కాబట్టి వాళ్ళతోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి విందాం. మనకు ఇందాకలే ఏదైతే సబ్ రిజిస్ట్రార్ మనం సంప్రదించామో ఆయన మనకు సిస్టంలో ఎన్ని సర్వే నెంబర్ ఇక్కడ బ్లాక్ చేశారు, ఎన్ని ఇక్కడ యుఎల్సి కోసం ఏదైతే 22Aలో ఉన్నటువంటి ప్రాపర్టీ లిస్టు చూపించాడు, ఇవన్నీ కూడా చూపించారు. ఇవన్నీ కూడా ఫైల్ ఇప్పటి యుఎల్సి కోసం తిరుగుతున్న వారే. ప్రస్తుతం అయితే ఇక్కడికి యుఎల్సికి మొన్న అంటే మొన్నటి వరకు కూడా వచ్చారు, వాళ్ళకి చాలా మంది ఫైల్ తీసుకెళ్తున్నారు. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏదైతే వల్లభ్ నగర్ ఉన్నావో చాలా చిన్నది, ఇక్కడ పక్కనే బోయినపల్లి ఉంటుంది కాబట్టి ఇది చాలా చిన్నది. కానీ ఈ చిన్న ప్రాంతంలోనే వెలిసినటువంటి అపార్ట్మెంట్ వాసులకు, ఇక ఇండిపెండెంట్ ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా తమ ప్లాట్లు 22Aలకు వెళ్ళాయా అని కొంతమంది చెక్ చేసుకోవడానికి వస్తున్నారు. మరోవైపు అమ్మకానికి వస్తే కూడా ఇక్కడ ఒక చుక్క ఎదురవుతుంది. 22Aలో పడిపోయిందంటే అక్కడ కూడా ఆందోళన గురవుతూ మళ్ళీ యుఎల్సీల కోసం కలెక్టరేట్లో బాట పడుతున్నారు. సో ఇలా 22A కోసం గత వారం రోజుల్లో కూడా మేము తిరుగుతున్నాం, చాలా సమస్యలు ఎదుర్కొన్నామని ఇటు సబ్ రిజిస్టర్ కూడా చెప్తున్నారు. సబ్ రిజిస్టర్ కూడా మనతో మాట్లాడారు ఇందాకలా. అంటే చాలా అయితే రిజిస్ట్రేషన్లో కాబట్టి ఆయన మాట్లాడడానికి కాస్త అందుబాటులో లేకపోయినా ఇప్పుడు చాలా వరకు మనకు వివరాలు అందించారు. ఇక్కడ చాలా వరకు కూడా మేమైతే వాళ్ళు లెటర్లు ఇస్తున్నాం. యుఎస్కి వెళ్ళి కాదు సొల్యూషన్ ఏమని చెప్తున్నారు, రీజన్ ఏమని చెప్తున్నారు? రీజన్ అంటూ ఒకటే చెప్తారు, వాళ్ళు ఒకటే చెప్తారు. ఏదైతే అప్పట్లో 10 ఎకరాలు దేవాదాయ భూములు కావచ్చు, ఇవైతే అసైన్ భూములు కావచ్చు, వారికి జోడించి ఓ 10 ఎకరాలు ఎక్స్టెంట్ ఉందనుకో ఉదాహరణకు, దాంట్లో ఒక చిన్న 10 గుంటల భూమి ఉంటే 5 గుంటలు ఇద్దరు షేర్ చేసుకున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఇదంతా కూడా అంటే ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు చెప్పింది ఇదంతా అపార్ట్మెంట్ కట్టేటప్పుడు లేఅవుట్ వేసేటప్పుడు అప్పుడే ఇలాంటి తీసుకుంటే సరిపోద్ది, కట్టిన తర్వాత ఇలా ఈ వినియోగదారులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సరికాదంటూ వాళ్ళు కూడా బాగుపోతున్నారు పరిస్థితి. కదా పేర్లు చెప్పలేకపోతున్నాం, కానీ వాళ్ళు ఇదే అంటున్నారు.
ఇప్పుడు అకారణంగా ఇంటనే ఇలా యూఎస్లో కావాలి 22 దీంట్లో మీ సర్వే నెంబర్ ప్రాఫిటర్లో పడిపోయింది, సో మీ రిజిస్ట్రేషన్ కాదు అనేసరికి ఎంతో ఆతృతగా అడ్వాన్సులు తీసుకోను అడ్వాన్స్ ఇచ్చో ఇక్కడ వచ్చినటువంటి వారు ఓకే, మహేందర్, అక్కడికి వచ్చిన ఎవరైతే 22A కింద ప్రాపర్టీస్ బ్లాక్ లిస్ట్లో పడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళతో మాట్లాడించండి. అలాగే సొల్యూషన్ ఏంటి, నెక్స్ట్ వాట్ ద సొల్యూషన్ అనేది సబ్ రిజిస్ట్రార్ని మాట్లాడించండి. అండ్ దెన్ ఇంకా వీలైతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇంకా వీలైతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి. ఏంటి సార్ ఎందుకు ఇలా జరిగిందని అడగండి. ఆయన ఏం రీజన్ చెప్తారో కూడా కనుక్కుంటే మనం ప్రజలకు క్లారిటీ ఇవ్వచ్చు. హైదరాబాద్లో ఒకళ్ళిద్దరు కాదు, కొన్ని వందల మంది ఉన్నట్టున్నారు బహుశా మీరు చెప్తున్న దాని ప్రకారం. వాళ్ళందరికీ కూడా మనం ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది టెక్నికల్ ఎర్రర్ వచ్చిందా, ప్రభుత్వం వైపున ఏమైనా లోపం ఉందా, లేకపోతే ఎవరిదైనా నిర్లక్ష్యం ఉందా, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా టెక్నికల్గా ఏమైనా పొరపాటు జరిగిందా. పొరపాటు జరుగుంటే ఇన్ని రోజుల నుంచి గగ్గోలు పెడుతుంటే పత్రికల్లో బ్యానర్ ఐటమ్స్ వచ్చినా కూడా ఎందుకు సొల్యూషన్ చూపించట్లేదు. ఎవరో ప్రాపర్టీ మీద మీరు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఏంటి. సో వాళ్ళు చెరువు పరిధిలో FTL పరిధిలోనో బఫర్ జోన్లోనో కట్టారంటే, ప్రభుత్వ భూములో కట్టారంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి, ఆక్రమించుకోండి, హైడ్రాని పంపించండి. కానీ ఈ విధంగా ఎవరో సొంత ప్రాపర్టీ ఇప్పటికో 30-40 ఏళ్ల క్రితం కట్టిన అపార్ట్మెంట్లో ఆ ఫ్లాట్ 3-4 సార్లు అమ్మి ఉంటారు. అలాంటి వాటి మీద ఈ ఇష్టం వచ్చినట్టు ఇప్పటికిప్పుడు ప్రొవిజన్ లిస్టులో ఎందుకు పెట్టారు, దానికి రీజన్ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. సో అందుకని ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకొస్తున్నాం. మీరు సాల్వ్ చేసే వరకు మేము టెలికాస్ట్ చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు ఇలా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర మా రిపోర్టర్లు ఉంటారు, వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తూనే ఉంటారు ప్రభుత్వాన్ని. ఎస్, ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్కి వచ్చారో వారికైతే మీరు కొనుక్కునే ముందే ఆలోచించుకోండి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు అది ఆ 22A వెళ్ళింది అనే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారంటే వాళ్ళు ఒకసారి అధికారులు కూడా ఒకసారి క్లారిటీ తీసుకొచ్చుకోవాలి. ఆ తర్వాత అక్కడికి వచ్చే వాళ్ళకు కూడా క్లారిటీ మెయింటైన్ చేయాలి. అండ్ అదే మనం కూడా మెన్షన్ చేయాలి. డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎస్, సో సొల్యూషన్ ఇవ్వాల్సింది ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మంత్రి. రెవెన్యూ శాఖ మంత్రి గారికి మళ్ళీ చెప్తూ ఉన్నాం, ఏంటో చెప్పండి. ప్రజల సమస్య ఇది. ప్రజల సమస్యని మీ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీడియాగా మా మీద ఉంది. మేము అది మా పని మేము చేసాం, నెక్స్ట్ చేయాల్సింది మీరే. మా పని మేము చేసాం.